అయితే మహానుభావులు జోలికెళ్లడం, వాళ్ళని తిట్టడం, తద్వారా పతనం అయిపోతారు. అప్పుడు ఇంద్రుణ్ణి మళ్ళీ బృహస్పతి వెళ్లి తీసుకొచ్చి అంబాయాగం అని ఒక యజ్ఞం చేసి అమ్మవారి అనుగ్రహంతో అతని పాపం పోగొట్టి అతన్ని మళ్ళీ ఇంద్రుని చేశాడు. నువ్వు కూడా ఆనాడు ఇంద్రుడు తాత్కాలికంగా పాపం వల్ల ఎక్కడో నిషధ పర్వతంలో తామరతూడులో దక్కున్నాడు. తర్వాత గురువుగారి కటాక్షంతో సింహాసనం మీదకి వెళ్ళాడు. నువ్వు పాపాత్ముడివి కాకపోయినా పుణ్యాత్ముడివైనా పూర్వకర్మ వల్ల తాత్కాలికంగా రాజ్యం పోగొట్టుకున్నావు. ఇంద్రుడు చెరువులో దక్కుంటే నువ్వు అడవుల్లో దక్కున్నావు. నర్తనశాలతో కూడినటువంటి విరాటరాజు గారి నగరంలో దక్కున్నావు. నీకు మళ్ళీ ఆ ఇంద్రుడిలాగే తిరిగి సింహాసనం పొందే యోగం వస్తుంది. ఆయన సురేంద్రుడు, నువ్వు నరేంద్రుడి అవుతావు. నీకేం పర్వాలేదు. నేను చెబుతున్నాను. ఈ కథ నీకెందుకు చెప్పానో తెలుసునా ధర్మరాజా? యుద్ధరంగానికి వెళ్లే ముందు ఈ కథ విన్న వాళ్ళకి యుద్ధంలో విజయం వస్తుంది అని ఒకప్పుడు మహానుభావుడైన నారదుడు ఈ కథను నాకు చెప్పాడు. అందుకే ఈ కథ నీకు చెప్పానన్నాడు ఆయన. ఇందులో ఇంకో గొప్పతనం అర్థమవుతుంది మీకు. ఇందులో ఉన్న ఒక అపూర్వ రహస్యం. నిజానికి శల్యుడు ఇప్పుడు దుర్యోధనుడికి సాయం వెళ్ళాలి. దుర్యోధనుడికి సాయం వెళ్ళాడంటే మేనల్లుడిని చంపాలి. కానీ మేనల్లుడికి కథ చెప్పాడు. ఎందుకు చెప్పాడు? అల్లుడు నీకు విజయం కలగాలి. నీకు విజయం కలగడం అంటే నీ చేతిలో నేను చావాలి. నేను చచ్చినా పర్వాలేదు, నీకు విజయం కావాలని చెప్పడం అనమాట. అసలు ఎంత గొప్పవాళ్ళు ఎక్కడ ఉంటారండి? ధర్మం కోసమేమో దుర్యోధనుడి వైపు పెడుతున్నాడు. కానీ నేను బ్రతికి 10 కాలాలు రాజ్యం చేయాలనే కోరిక లేదు. ఎందుకంటే శల్యుణ్ణి ఈ ప్రపంచంలో ఎవడూ చంపలేడు. శల్యుడికి ఒక వరం ఉంది తెలుసు కదా. ఆయనకి ఆయుధం వల్ల, సామాన్యుల వల్ల చావు లేదు. మామూలు ఆయుధాలతో చావడం. ఆయన్ని చంపాలంటే ధర్మం, తపస్సు, సత్యం ఈ 3 నిత్యం తప్పని మహానుభావుడి చేతిలోనే చావు ఉంది. ఆ మహాత్ముడు మొత్తం పాండవులలో ధర్మరాజే. ఏ భీముడి గతకు కూడా చావట. భీముడి గతతో కూడా చావలేదు ఆయన. కానీ ధర్మరాజు చేతిలో చచ్చిపోయాడు చివరికి. అంటే ధర్మబలంతో చావాలి. ధర్మబలంతో చావాలంటే ధర్మరాజుకి విజయం కలిగించేటటువంటి ఒక కథ చెప్పాలి. అందుకని ఈ కథ చెప్పి, ఈ కథ నువ్వు విన్నావు, నీకు విజయం తథ్యం, నాకు పోయే కాలం తథ్యం అని చెప్పుకున్నాడు ఆయన. దీవించి మేనల్లుణ్ణి నీకు శుభం అని వెళ్ళిపోయాడు ఆయన. ఈ విధంగా శల్యుడు చిట్ట చివరి చెప్పాడనమాట. ఫలశ్రుతి శల్యుడు చెప్పాడు. నాకు ఆశ్చర్యం ఇది. ఈ కథని శల్యుడు పోయిన నారదుడి ద్వారా విన్నాడు. ఆఖ్యానమెంద్ర విజయం యయిదం నియత పఠేత్ ధోత పాప్మా జతస్వర్గ పరత్రేహ చ మోదతే సర్వత్ర జయమాప్నోతి న కదాచిత్ పరాజయం. ఇంద్ర విజయమని పేరు కలిగిన ఈ కథని శ్రద్ధతో, మధ్యలో ఫోను టింగు అనిపించకుండా వింటే, మళ్ళీ అలా వింటే ఈ ఫలితం రాదట. టింగు టింగని ఫోను మోగకుండా శ్రద్ధాసక్తులతో ఎవడు వింటాడో, ఎవడు చదువుతాడో అటువంటి వాడు ధోత పాప్మ, వాడి పాపములు ఈ క్షణం వరకు చేసిన పాపాలు, మీ పాపాలు పోయాయి. మీరు సెల్ల ఆన్ చేయకుండా విన్నారు కనుక. సుస్పష్టంగా ఇక్కడ చెప్పాడు. ధోత పాపమ అంటే ఆ క్షణం వరకు వారు చేసిన మహాపాపాలు పోయాయి. కొత్త పాపాలు మళ్ళీ బయటకు వెళ్ళాక చేసుకుని రేపు మళ్ళీ రావచ్చు. జితస్వర్గ, స్వర్గమును జయిస్తారు అంటే వాడు తప్పక స్వర్గానికి వెడతాడు, నరకానికి వెళ్ళాడు. పరత్ర ఇహచ మోదతే, ఇహ ఈ లోకములోను, పర పైలోకంలోను, ఈ 2 చోట్ల కూడా సుఖాలు అనుభవిస్తాడు. ఇహపరములు 2 ఇచ్చే గొప్ప కథట. ఈ కథని వింటే ఇహం పరం 2 వస్తాయని సుస్పష్టముగా నారదుడు చెప్పాడు. నేను నీకు చెబుతున్నాను. ఇంకే 3వ మాట, సర్వత్ర జయం ఆప్నోతి, అంతటా విజయం లభిస్తుంది. ఎక్కడికెడినా వాడికి విజయమే. నా కదాచిత్ పరాజయం, ఇంకా వాడికి పరాజయం ఉండదు. ఏదన్నా ఒక కోర్టు కేసో, ఓ యాక్సిడెంట్ కేసో, ఇలాంటి గందరగోళాలు జరిగినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఈ కథ వింటే కష్టములు తొలగుతాయి, శుభములు వస్తాయి, విజయం లభిస్తుంది, పాపములు నశిస్తాయి, పుణ్యములు వస్తాయి అని ఇంత సుస్పష్టంగా చెప్పి శల్యుడు హస్తిని గడిపోయాడు. ఇంకా ఆయన అలా వెళ్ళాడో లేదో, శ్రీకృష్ణ పరమాత్మ తమ్ముడు సాత్యకి, కృతవర్మేమో అక్షౌహిణి సైన్యంతో కౌరవులకి సాయంగా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు నేను పాండవులకి సాయంగా వెళ్ళాలి, నా గురువు అర్జునుడి యొక్క రుణం తీర్చుకోవాలి అని అన్నగారైన కృష్ణుడికి నమస్కరించి ఒక అక్షౌహిణి యాదవ సైన్యం తీసుకుని తన సైన్యంతో పాండవుల దగ్గరకు ఆయన వచ్చాడు. అంటే యాదవ సైన్యం 2గా చీలిపోయింది. ఒకటి కృతవర్మ, ఒకటి సాత్యకి. 2 అక్షౌహిణీల సైన్యం అలా వచ్చింది. ఈ 2 అక్షౌహిణీల సైన్యం పోయాయి మొత్తం. ఇప్పుడు మొట్టమొదట పాండవులకి సాయంగా వచ్చిన వాడు సాత్యకి ఒక అక్షౌహిణీ సైన్యంతో వచ్చాడు. అక్షౌహిణి అంటే ఏమిటో తెలుసుకోండి ముందు. 21,870 రథాలుంటాయి. ఎన్ని? 21,870 రథాలు ఉండాలి. టోటల్ కలపండి. 21,879. నోట్ చేసుకోండి, మీకు ఎంత ఉన్నాయో తెలిసిపోతుంది. 21,870 రథాలు.
ఏనుగులు కూడా 21,870 అన్ని ఏనుగులు ఉండాలి. గుర్రములో 65,610 గుర్రాలు, 65,610 టోటల్ కలపండి, అది కూడా మళ్ళీ 9 అవుతుంది. అందుకే వాళ్ళు అలా నియమం పెట్టారు ఆ రోజులు అక్షౌహిణికి. ఇంకా కాల్బలం, కాలినడకన యుద్ధం చేసేవాళ్ళు 1,09,350. 1,09,350 కలపండి, మళ్ళీ టోటల్ 9. ఇది ఒక అక్షౌహిణి అంటే. మొత్తం కలిపితే తెలిసిపోతుంది మీకు. 21,870, 21,870, 65,610, 1,09,350. అంటే ఈ 1,09,000ని 2తో గుణించినంత వస్తుందన్నమాట. ఇటువంటిది ఒక అక్షౌహిణి. మొత్తం ఎన్ని అక్షౌహిణీలు పాల్గొన్నాయి ఈ లెక్కన మనకి? 18 అక్షౌహిణీలు పాల్గొన్నాయి. అనగా ఇంచుమించుగా 18 36, దాదాపు ఒక 40 లక్షలకి ఇంచుమించుగా దగ్గరకు వస్తాయి. కానీ ధర్మరాజు గారు చివరి 71 కోట్ల మంది చచ్చిపోయారంటే ఏంటి? మనకు అనుమానం రాదా? అక్షౌహిణి అంటే యుద్ధంలో పాల్గొనే సైనికులు. వీళ్ళు సైనికులు కాకుండా, గుర్రములు కాకుండా, మళ్ళీ ఎంతమంది సారథులు ఉన్నారో అంతకి 12 రెట్ల మంది సారథులు కూడా ఉండాలి. అంటే ఎన్ని రథములు ఉన్నాయో దానికి 12 రెట్ల మంది సారథుల్ని రెడీగా పెట్టుకోవాలి. సారథులు చచ్చిపోతూ ఉంటారు కదా. ఎన్ని ఏనుగులు ఉన్నాయో దానికి 30 రెట్లు మంది మావటి వాళ్ళు ఉండాలి. ఇది కాకుండా ఏనుగులకి, గుర్రాలకి సేవలు చేసేవాళ్ళు, దాణాలు పెట్టేవాళ్ళు, వాళ్ళు దీనికి రెట్టింపు ఉండాలి. మళ్ళీ ఈ 18 అక్షౌహిణులకి 3 రెట్లు ఇంతమంది వీళ్ళు ఉండాలి. ఇది కాకుండా వంట చేసేవాళ్ళు, వంట చేసిన తర్వాత వడ్డించేవాళ్ళు, ఆ విస్తరాకుల పెంటెత్తేవాళ్ళు, టెంట్ వేసేవాళ్ళు, మళ్ళీ ఈ టెంట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేవాళ్ళు, వీళ్ళకి రాత్రిపూట రకరకాల సుగంధ ద్రవ్యాలు అందించేవాళ్ళు. ఇవంతా జనం ఒకటి కాదు. ఓ పెద్ద యుద్ధం అంటే మాటలా. యుద్ధానికి వెళ్ళేవాడు అంటే ఒక మిలిటరీ వాళ్లే కాదు కదా. ఆ మిలిటరీ వాళ్ళకి అన్నం పెట్టేవాళ్ళు, వైద్యం చేసేవాళ్ళు, రకరకాల క్రీడలు. రాత్రిపూటట సూర్యాస్తమయం అయ్యాక టెంట్లోకి వచ్చేవారు. హాయిగా టెంట్లోకి రాగానే వాళ్ళు స్నానాలు చేసేసి పెర్ఫ్యూమ్స్ కొట్టుకుని ఈ భోజనాలు వచ్చేలోపు ఎవరికి ఎత్తు వస్తే అనమాట. నాటకాలు చూసేవాళ్ళు, నృత్యం చూసేవాళ్ళు. అది పెద్ద సంగీత సభలు, సాహిత్య సభలు, లలిత కళలు, పురాణాలు, హరికథలు, బుర్రకథలు. బుర్ర తిరిగిపోతుంది ఇదంతా వింటే మీకు. ఎంత ఉంది వ్యవస్థ అంతా. అది అందువల్లే ఎంతమంది జనముతో కూడిందంతా పోయింది. చివరికి ఏదో కొద్ది మంది ముక్కడి మోక తప్ప 70 కోట్ల మంది పోయారట మొత్తం యుద్ధంలో. వరల్డ్ వార్ కదా అది. మరి ఒక మూర్ఖుడు అన్నాడు, ఆ రోజుల్లో ప్రపంచ జనాభా ఆనాటికి, ఇది 1960లో ఒక అతను దీనికి వ్యాఖ్య రాశాడు భారతానికి. భారతం బొంకండి, లేకపోతే ఆనాటికి భారతదేశ జనాభా 1960 నాటికి మనకు జనం లేరట. అందుకని మన భారత జనాభా ఎంత లేరు కదా, ఇంతమంది ఎక్కడ చచ్చిపోయారండి అంటాడు. ఇప్పుడు భారత జనాభా ఎంత? 120 కోట్లు వచ్చింది. ఆనాటికి ప్రపంచ యుద్ధం అది. మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి, ఎక్కడ స్పెయిన్ కదా, అలాగే కాలిఫోర్నియా నుంచి వచ్చారు కదా, ఇంకో చోట నుంచి వచ్చారు కదా, అంతమంది సైనికులు తోవడం పెద్ద గొప్ప. చచ్చిన తర్వాత మళ్ళీ కొంతకాలం జనాభా తగ్గుతారు. జనాభాను ఎప్పుడు మన కాలంలో ఉన్న కాస్త జనాభానో లేకపోతే పెద్ద జనాభానో బట్టి చూడకూడదు. ప్రతి కాలములో జనం విశృంఖలంగా పెరుగుతారు. పెరిగినప్పుడు యుద్ధాలు వస్తాయి. ఎప్పుడైనా భూమండలంలో 200 కోట్లు జనాభా దాటిందంటే క్రమంగా ఏదో ఒకనాడు ఒక భయంకర యుద్ధం వస్తుందట. ఆ యుద్ధంలో జనాభా తగ్గుతారట. మొత్తం జనాభా అంతా 3వ వంతుకు పోతారు. ప్రతి 4గురిలో 3 పోతారు నుండి రేపు పొద్దు రాబోయే 25 ఏళ్లలో. భవిష్య పురాణంలో చెప్పారు, రాబోయే 25 ఏళ్లలో మనం ఇలా ఉంటాం అనుకోవద్దు. ప్రతి 4గురిలో 3 పోయి ఒక్కరే మిగులుతారు. ఆ 3గురిలో 3 పోయి ఒకళ్ళు మిగులుతారన్నానే, ఆ ఒక్కళ్ళు మీరు గ్యారంటీగా ఉంటారు. భారతం వింటున్నారు కనుక. మహాభారతం విన్నవాడికి ఈ కథ విన్నారు కదా. అందుకని అంటే నేను చెప్పేది 100 ఏళ్ళు నిండి వాళ్ళని పక్కనెట్టేయండి. మనలాగా యంగర్ జనరేషన్ ఉంటారు చూశారు, అలాంటి వాళ్ళు మాత్రం గ్యారంటీగా రాబోయే 25 ఏళ్లే కదా, ఆ మాత్రం 25 ఏళ్ళు ఉంటాయంటే గ్యారంటీగా మీరు కూడా ఉంటారు. అప్పుడు నేను పురాణం చెబుతాను. మీరు మీ వారిని వెంట పెట్టుకుని టింగురంగాను వద్దురు గాని మీకు సీట్ ఎట్టే పెడతాను. కాబట్టి అందరూ కూడా సుఖంగా ఉందరు గాని. భగవంతుని కథలు శ్రద్ధగా విన్నవాళ్లు యుద్ధరంగంలో అకాల మరణం పొందరని, వారికి సుఖంగా మరణం వస్తుందని శాస్త్రం చెప్తోంది. ఏది శ్రద్ధతో వింటే, భక్తితో విన్న ప్రతి వ్యక్తికి తత్ఫలితం ఉంటుంది. కాబట్టి ఇదొక భయంకరమైనటువంటి యుద్ధం కనుక అంతమంది సైనికులు వచ్చారు. ఇంతకీ మొత్తం మీద సాత్యకి ఒక అక్షౌహిణితో పాండవుల దగ్గరికి వచ్చాడు. చేదిరాజు దృష్టకేతుడు అంటే శిశుపాలుడి యొక్క కొడుకు. శిశుపాలుడి కొడుకు ధర్మరాజు గారికి సాయంగా ఒక అక్షౌహిణి సైన్యంతో వాడొచ్చాడు. వాడు కూడా ఈ అక్షౌహిణి అంటే ఇందాక చెప్పినట్టుగా 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రాలు, 1,09,350 కాల్బలంతో శిశుపాల పుత్రుడు దృష్టకేతుడు చేదిరాజు వచ్చాడు. అంటే శిశుపాలుడు కృష్ణుడి చేతిలో చచ్చిపోయినా కొడుకు మాత్రం కృష్ణ భక్తుడు. అన్నిటికీ మించి కుంతీదేవి చెల్లెలే కదా శిశుపాలుడి తల్లి అంటే. అందువల్ల కుంతీదేవి అతనికి పెద్దమ్మ
వరసకి అమ్మమ్మ అవుతుంది అనమాట, పెద్దమ్మమ్మ. అందుకని ఆ భక్తితో కూడా ఆయన వచ్చాడు. ఇంకా జరాసంధుని కొడుకు మగధ దేశపు రాజు సహదేవుడు, వాడి పేరు కూడా జరాసంధుడి కొడుకు పేరు కూడా సహదేవుడు, మాగధ సహదేవుడు అంటారు. ఆయన కూడా ధర్మరాజు మీద కృష్ణుడి మీద ఉన్న భక్తితో ఒక అక్షౌహిణీ సైన్యంతో వచ్చాడు. అంటే తండ్రులు పాపాత్ములైనా, తండ్రులు పాండవుల వల్ల చచ్చిపోయినా కొడుకులు మాత్రం ధర్మం వైపు నిలబడ్డారు. ఇక్కడ దానికి ఉదాహరణ అదే. శిశుపాల పుత్రుడు దృష్టకేతుడు పాండవులకు సాయం వచ్చాడు. జరాసంధ పుత్రుడు మాగధ సహదేవుడు అక్షౌహిణీ సైన్యంతో వచ్చాడు. ఇంకా 5 సోదరులు కలిగిన కేకయ్య రాజులు ఒక్కొక్కరు కలిపి ఒక్కొక్క అక్షౌహిణితో వచ్చారు. అక్కడికి వాళ్ళంతా కూడా కలిపి మొత్తం ఎంతమైంది అనమాట ఇప్పటి వరకు మనకి? సాత్యకి, చేదిరాజు, జరాసంధ పుత్రుడు, కేకైపోతులు 5, వీళ్ళంతా 4 ఒక్కొక్క అక్షౌహిణి, 4 అక్షౌహిణీల సైన్యం అక్కడికి వచ్చిందనమాట. ఇంకా తర్వాత ద్రుపద మహారాజు గారు 5వ వాడు ద్రుపదుడు. ఆయన కూడా తన సైన్యం పాంచాల సైన్యాన్ని, పంజాబ్ అనమాట, పంజాబ్ని ఆ రోజుల్లో పాంచాలం అంటారు. పంజాబ్ అంటే తూర్పు పంజాబ్ పశ్చిమ పంజాబ్ కలిపి ఉండేవి. ఇప్పుడంటే ఈస్ట్ పంజాబ్ పాకిస్తాన్ లో గడిపోయింది కదా. పాకిస్తాన్ అంటే ఏమిటి? పి అంటే PAKISTAN, అదొక ఎబ్రివేషన్. పి పంజాబ్, ఏ ఆఫ్ఘనిస్తాన్, కే కాశ్మీర్, ఇలా కలిపేసుకున్నారు వాళ్ళు. కలిపి పాకిస్తాన్ అని పేరెట్టారు. తెలుసుగా మీకు ఆ విషయం? నేను మీలాంటి వాళ్ళకి హిస్టరీ చెప్పక్కర్లా, అయినా తెలుసుకోవాల్సిన అవసరం మీకుంది కనుక. ఈ విధంగా అంటే ఇస్లామాబాద్, ఇవన్నీ కలుపుకుని అక్కడ ఇస్తాంబుల్ అని ఒకటి ఉన్నది, ఇవన్నీ కలిపేసుకున్నారన్నమాట. అందులోకి కలుపుకుని పెట్టుకున్నది. ఆనాటి పాంచాల దేశం సువిశాల దేశం. ఆయన కూడా తన కొడుకు దృష్టజమునుని, శిఖండిని, తన తమ్ముళ్ళని, వీళ్ళందరినీ వెంట పెట్టుకుని ఒక అక్షౌహిణీ సైన్యంతో వచ్చాడు. అక్కడికి 5 అక్షౌహిణీలు. ఇంకా విరాట్ రాజు గారికి పర్వతరాజులు కొందరున్నారు, పార్వతీయులు అంటారు. ఈ పర్వతరాజులు తన సోదరులు, తన కొడుకులు, వీళ్లతో కలిపి ఒక అక్షౌహిణీ సైన్యంతో విరాటుడు వచ్చాడు. పాండ్యదేశపు రాజు అంటే తమిళనాడు పక్కనే ఉందిగా పాండ్యం అంటే. పాండ్యదేశపు రాజు దక్షిణాది నుంచి ఏకైక దాక్షిణాత్యుడు. మొత్తం సౌత్ ఇండియాలో ఒక్క పాండ్యరాజు గారు మాత్రమే పాండవులకి సాయంగా వెళ్ళాడు. మనవాళ్ళు ఆంధ్రులు కౌరవులకి సాయంగా వెళ్ళారు. అదేం విచిత్రం మరి. ఏపీ ఆ రోజున అవిభక్తమైనటువంటి ఆంధ్ర సామ్రాజ్యం అటు వెళ్ళిపోయింది మొత్తం. సరే ఏమైతేనండి, ఆ కాలం వేరు, ఆ విధానం వేరు. ఎందుకు ఎవరు సప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి కదా. ఎవరెవరితో ఏ గవర్నమెంట్తో కలుస్తారో తెలియదుగా. మరి ఎలియన్స్ అంటారు. ఆ రకంగా పాండ్యరాజు గారు ఆయన కూడా ఒక అక్షౌహిణీ సైన్యంతో వెళ్లారు. ఆంధ్రులు ఎలా వెళ్లారని కానీ అంత తుమ్ముతున్నారు ఏంటండి? అంటే మనకు అపశకునం కోసమా? మొత్తం మీద మహానుభావులైనటువంటి వాళ్ళంతా అటు వెళ్ళారు. 7 అక్షౌహిణీల సైన్యం వచ్చింది. మళ్ళీ ఒకసారి వెనక్కి వస్తే సాత్యకి ఒక అక్షౌహిణి, దృష్టకేతుడు ఒక అక్షౌహిణి, మాగధ సహదేవుడు ఒక అక్షౌహిణి, కేకయ్యరాజులు ఒక అక్షౌహిణి, ద్రుపదుడు మరొక అక్షౌహిణి, విరాట్ రాజు గారు పర్వత సైన్యం కలిపి ఒక అక్షౌహిణి, పాండ్యరాజు గారు ఒక అక్షౌహిణి. మొత్తం పాండవుల యొక్క పక్షంలో 7 అక్షౌహిణీల సైన్యం ఈ విధంగా చేరింది. ఈలోపు అక్కడ కౌరవ పక్షంలో మొట్టమొదట కౌరవుల వైపు చేరినవాడు భగదత్తుడు, నరకాసురుడి కొడుకు, నరకాసుర పుత్రుడు. నిజానికి భగదత్తుడికి పాండురాజు గారికి స్నేహమే. కానీ ఈ భగదత్తుడికి మొదటి నుంచి పాండురాజుతో ఉన్న స్నేహం పాండవులతో లేదు గనక కసెక్కువ. అందులో కృష్ణుడి మీద వాళ్ళ నాన్నకి వాడికి ఉన్నటువంటి పగవల్ల అయితేనే వాడు దుర్యోధనుడి వైపు ఒక అక్షౌహిణీ సైన్యంతో వెళ్ళాడు. అంటే అస్సాము నుంచి భగదత్తుడు ఒక సైన్యంతో ఒక అక్షౌహిణితో వచ్చాడనమాట. ఇప్పుడు అస్సాములో గౌహతి అంటున్నాము కదా, ఆ గౌహతిని పరిపాలించిన వాళ్ళు అనమాట ఈ నరకాసురుడు వాళ్ళు. ఆ గౌహతిని గోహతి అనేవారు. దానికి అసమ దేశము, కామరూపదేశము అని పేరు. ఈ గౌహతిని పూర్వం ప్రాగ్జ్యోతిషపురం అనేవారు అనమాట. అక్కడి నుంచి ఆయన ఒక అక్షౌహిణితో వచ్చాడు. భూరిశ్రవుడు అనగా మీకు ఇంత పూర్వం చెప్పాను, దేవాపి, శంతనుడు, బాహ్లికుడు, 3 అన్నదమ్ములు. అందులో దేవాపి చిన్నప్పుడే అడవికి వెళ్ళిపోయాడు. రెండోవాడు శంతనుడు రాజు అయ్యాడు. శంతనుడు కొడుకు భీష్ముడు. ఆ భీష్ముడి తర్వాత విచిత్ర వీర్యుడు పుట్టుకొచ్చారు, చిత్రాంగదుడు. విచిత్ర వీర్యుడు కొడుకులే ఈ ధృతరాష్ట్రుడును పాండురాజు. ఆ శంతనుడి తమ్ముడి పేరు బాహ్లికుడు. ఆ బాహ్లికుడు కొడుకు సోమదత్తుడు. అంటే సోమదత్తుడు భీష్ముడికి తమ్ముడు అవుతాడనమాట. ఆ సోమదత్తుడి కొడుకు భూరిశ్రవుడు. ఈ భూరిశ్రవుడు అనేవాడు మొదటి నుంచి దుర్యోధన పక్షపాతి. నిజానికి కౌరవులకి పాండవులకి మధ్యలో వాళ్ళ దగ్గర సంబంధమే కదా. వాడు బాహ్లికుడు అనేవాడు శంతనుడికి సొంత తమ్ముడు. అంటే భీష్ముడికి బాబయ్య, ధృతరాష్ట్రుడికి చిన్న తాత, పాండురాజుకి చిన్న తాతే. అయినప్పటికీ ఆ బాహ్లికుడు, సోమదత్తుడు, భూరిశ్రవుడు వీళ్ళు 3 కూడా కౌరవుల వైపే చేరిపోయారు.
అటువే పక్షపాతంతో. ఆ భూరిశ్రవుడు ఒక సైన్యంతో, ఒక అక్షౌహిణి సైన్యంతో వచ్చాడు. మద్రరాజు శల్యుడు ఒక అక్షౌహిణితో వెళ్ళాడు. కాంభోజరాజు సుదక్షిణుడనేవాడు ఒకడున్నాడు. ఈయన విష్ణుమూర్తి ఆలయాన్ని కట్టాడు తన కాలంలో. ఆ విష్ణుమూర్తి ఆలయం ఎప్పటికి కూడా ఉంది. దాన్ని ఇప్పుడు మనం కంబోడియా అంటున్నామే. కంబోడియా అని పూర్వం కాంభోజ దేశం అనేవారు. కంబోడియా, కంపూచియా 1000 ఎకరాల స్థలంలో విష్ణుమూర్తి ఆలయం కట్టాడు వీడు. చివరి కాలంలో కర్మగాలి కృష్ణుడి మీదే ద్వేషంతో ఇటు వచ్చాడు. కానీ కట్టిన గుడి వాడిదే, అందుకే చచ్చాక వాడు వైకుంఠానికి పోయాడు. ఇప్పుడు ఆ గుడి కాంబోడియాలో ఉంది. మనందరం సరదాగా ఎప్పుడన్నా ఎవరి డబ్బులు వాళ్లే పెట్టుకుని, ఎవరి ఖర్చులు వాళ్లే, ఎవడి బాధ వాడే పడితే నేను వచ్చి చూపిస్తాను. మళ్ళీ ఆర్గనైజేషన్ నా మీద పెడితే ఈ బాధలు నేను పడలేకపోతున్నాను. కాబట్టి ఆ కాంబోడియాలో 1000 ఎకరాల స్థలంలో అద్భుతమైన ఆలయం ఉందన్నమాట. నిజానికి టిక్కెట్లు మనం పెట్టుకుని మన డబ్బులు మన దగ్గర ఉంటే కష్టం ఉండదండి. ఈ రోజుల్లో అక్కడ మంచి హోటల్స్ కూడా ఉన్నాయట, అన్ని బాగున్నాయట. ఆలయం మాత్రం ఒకసారి లోపలికి అడుగు పెడితే కనీసం 3 రోజులు పడుతుంది చూడటానికి. మినిమం 3 days. అపూర్వ శిల్ప సంపదతో ఉన్నది. 5000 సంవత్సరాల క్రితం కట్టిన గుడి అనమాట. అప్పుడు ఈ సుదక్షిణుడు అక్కడ ఉండేవాడు. ఆ సుదక్షిణుడు అనేవాడు కాంభోజరాజు ఒక అక్షౌహిణి సైన్యంతో ఆ కాంబోడియా నుంచి మన ఇండియాకు వచ్చాడు. ఇంకా సింధు సౌవీరులతో కలిసి, ఇప్పుడు సింధు పాకిస్తాన్లో ఉంది కదా, ఆ సింధు సౌవీరులతో కలిసి జయద్రథుడు లేక సైంధవుడని పిలువబడేటటువంటి కౌరవుల యొక్క భావమరిది వాడొక అక్షౌహిణి సైన్యంతో వచ్చాడు. మాహిష్మతి ప్రభు, మాహిష్మతి దేశం ఇప్పుడు మనకి మధ్యప్రదేశ్లో ఉంది. ఓంకార క్షేత్రానికి వెళ్లే చోట ఉంది మాహిష్మతి. ఈ మాహిష్మతి రాజుగారు నీలుడు అనేవాడు ఒక అక్షౌహిణి సైన్యంతో వాడొచ్చాడు. ఇక కృతవర్మ తన భోజ సైన్యంతో, యాదవుల యొక్క సేనాధిపతి ఆయన ముందే వచ్చాడు, ఆయన ఒక అక్షౌహిణితో. విందుడు, అనువిందుడు అనే ద్రణదములున్నారు. కుంతీదేవి యొక్క చెల్లెళ్లలో ఒక ఆవిడ ఉన్నది. ఆవిడని పూర్వకాలంలో అవంతి దేశపు రాజుగారు పెళ్లి చేసుకున్నాడు. కుంతీదేవి సొంత చెల్లెలు, అంటే వసుదేవుడి చెల్లెలు ఆవిడ అవంతి రాజు గారిని పెళ్లి చేసుకుంది. అవంతి అంటే ఇప్పుడు మనం ఉజ్జయిని అంటున్నాం కదా, ఆ ఉజ్జయిని అవంతి అంటారు. అవంతిపురాధీశ్వరుడికి 2 కొడుకులు పుట్టారు. అంటే కుంతీదేవికి స్వయముగా చెల్లెలి కొడుకులు, పాండవులకి కజిన్స్, పిన్ని కొడుకులు అన్నమాట. వాళ్ళు విందాను విందులు, ఎప్పుడు ఒకే రథం మీద ఉంటారు, కవలలు వాళ్ళు. సుందోపసుందుల్లాగా ఈ విందాను విందులు ఒకే రథం మీద ఉండి యుద్ధం చేస్తారు, పరాక్రమవంతులు. వాళ్ళకి కృష్ణుడంటే పగ. అందుకని కృష్ణద్వేషం వల్ల సొంత పెద్దమ్మ కొడుకులైన ఈ పాండవుల్ని విడిచిపెట్టి వాళ్ళు కూడా కౌరవుల వైపు ఒక అక్షౌహిణి సైన్యంతో చేరారు. ఇంకా ఇది కాకుండా వివిధ దిక్కుల నుంచి వచ్చినటువంటి కలగోరగంప సైన్యం ఒక అక్షౌహిణి, 3 అక్షౌహిణీలు. వెరసి భగదత్తుడు, భూరిశ్రవుడు, శల్యుడు, సుదక్షిణుడు, జయద్రథుడు, నీలుడు, కృతవర్మ, విందానువిందులు 8 అక్షౌహిణీలు. ఈ కలగోరగంప సైన్యం 3 అక్షౌహిణీలతో కలిసి కౌరవ సైన్యం 11 అక్షౌహిణీలకి చేరింది. వాళ్ళందరినీ ఒక్కచోట ఉంచకూడదు కదా, ఒకే చోట ఎంతమంది ఉండడానికి స్థలం లేదు. అందుకని హస్తినాపురం దగ్గర, వారణావతం దగ్గర, ఇంద్రప్రస్థం దగ్గర ఇలా తలో చోట పెట్టి యుద్ధ సమయంలో కురుక్షేత్రానికి రావడానికి సిద్ధంగా ఉండండి అన్నాడు. వాళ్ళందరికీ భోజనాది ఏర్పాట్లు చేశాడు. ఎంత మహాసైన్యమునికి భోజనం ఖర్చు, ఎంత మిలిటరీ ఖర్చు ఎక్కువైపోయింది అప్పుడు. ఇలా అటు 11 ఇటు 7 అక్షౌహిణీల సైన్యం యుద్ధానికి సంసిద్ధం అయ్యింది. అసలు ఏం అద్భుతమైన ఘట్టం అండి. అందుకే భారతం అన్నారు దాన్ని. భారతంలో ఎవరు ఎవరు ఏ సైన్యంతో వచ్చారో అది వింటూ ఉంటే, వాళ్ళ ఒక ప్రణాళికలు వింటూ ఉంటే యుద్ధరంగంలో ఎలా ఉండాలో తెలుస్తుంది అనమాట. మొత్తం మీద సంధి కుదురుతుందనే ఊహ ఎవరికీ లేదు ఆ రోజుల్లో. కౌరవులకి ఇష్టం లేదు, పాండవులకి ఇష్టం ఉన్న ధర్మరాజు లాంటి వాళ్ళకి అది కుదరదు, కష్టం. ఈ విధంగా అయ్యాక ఆ సమయంలో ద్రుపద మహారాజు గారు నిన్న చెప్పుకున్నాక పురోహితుడిని పంపాడని, ఆ పురోహితుడు రాయబారానికి వచ్చాడు. వచ్చి పాండవులు నానాయాతన పడ్డారు, మీ కుట్ర వల్ల పడిన యాతనలు అన్నీ ఎన్ని కావు, దుర్యోధనాదులారా, సభలో భీష్ముడు లాంటి వాళ్ళు వింటూ ఉండగా చెప్పాను, చిన్నప్పటి నుంచి మీరు రకరకాల పాపాలు చేశారు, అది ప్రపంచానికి తెలుసు, జరిగిందేదో జరిగింది, ఎప్పటికైనా మించిపోయింది లేదు. పాండవులు తమ రాజ్యం ఇమ్మన్నారు, అంతా ఇవ్వడం ఇష్టం లేకపోతే కొంత సామ్రాజ్యమేనా ఇమ్మన్నారు. ఇస్తే మీరు సుఖంగా ఉంటారు, ఇస్తే బాగుంటారు, లేదే చస్తారు. ఇదే ముక్కన్నాడు. ద్రుపద రాయబారి గారు కొంచెం పొల్ల విరిచినట్టే మాట్లాడతాడు. ఆయన కఠినంగా చెప్పాడు, ఇచ్చారా సుఖంగా ఉంటారు, ఇవ్వరా ఇక మీకు పోయే కాలం తప్పదు అనగానే భీష్ముడు లేచి, నీ వాక్యము విప్రస్వాభావికమై ఇట్లు శృతికి పరుషంబైనన్ భావ్యంప కార్యమునయందే విధమున సభకు నిల్త ఇష్టం బగునే. నీ వాక్యం నీ విప్రస్వభావం. విప్రులు ఎప్పుడు
ఇలా ఉన్నదన్నట్టుగా కొండ బద్దలు కొట్టినట్టే చెబుతారు. లౌక్యం తెలియదు. అలా లౌక్యం లేకుండా కొంచెం కఠినంగానే, వినడానికి చెవికి కఠినంగా అనిపించే మాటలే చెప్పావు. అయినా ధర్మమే. అది మా సభకి ఆనందమే కలిగించింది. కాబట్టి మేము సంతోషిస్తున్నాం, స్వాగతిస్తున్నాం నీ మాటల్ని. ధృతరాష్ట్ర, నీ కొడుకుతో నీకెందుకు గాని పాండవులకి రాజ్యం ఇచ్చావనుకో, హాయిగా సుఖంగా ఉంటాం. నీకు నీ కొడుకుల కంటే పాండవుల వల్ల ఎక్కువ లాభం ఉంటుంది. వాళ్లే నీకు ఎక్కువ సేవ చేస్తారు. రేపు పొద్దున నువ్వు చచ్చాక వాళ్ళు పిండం పెడతారు అనుకో, వీళ్లే పిండం పెడతారు. గండం వచ్చినా పిండం పెట్టినా వాళ్లే పెట్టాలి, పాండవులే అనగానే కర్ణుడు లేచి పళ్ళు పటపట కొరికి, ఈ ముసలాడితోటి వస్తుంది అసలు మొదటి నుంచి నాకు. అసలు రిటైర్ అయిపోయిన వాళ్ళని ఎక్కడో పద్మాకర్ గారి పురాణాలకు పంపించక ఈ సభలోకి తీసుకురాకూడదు. వాడి దృష్టిలో అంత లోకం అయిపోయాం. పురాణాలంటే ముసలాళ్ళు అంటే పెద్దవాళ్ళు ఎంత జ్ఞానులు, పెద్దవాళ్ల ద్వారానే మనం జ్ఞానం తెలుసుకోవాలి. కర్ణుడు మూర్ఖుడు కదా, ఎందుకో తెలియదు కానీ వృద్ధులంటే కోపం అంటే అతనికి. ఎప్పుడు మీరు చూడండి, శిశుపాలుడు ఒకడు వీడొకడు వృద్ధుల బుద్ధులు సంచలింపే, ముసలాళ్ళకి బుద్ధులు సంచలిస్తాయంటాడు. ముసలాళ్ళు అంటాడు, మాట్లాడితే ముసలాళ్ళు అంటాడు. వాళ్ళు ఎంత కష్టపడి ఆ స్థానానికి వచ్చారు, వాళ్ళకి ఎంత అనుభవం ఉంటుంది. అసలు వయస్సుకి గౌరవం ఇవ్వాలని శాస్త్రం. ఎందుకంటే ఇప్పుడు ఎదురుగుండా ఉన్న వాళ్ళలో కొందరు పెద్దలు ఉంటారు. వాళ్ళకి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న అనుభవం ఉంటుంది. దానివల్ల ఎప్పుడూ కూడా, నాయన నువ్వు ఇలా చేస్తే నష్టపోతావురా, మేము ఎన్నో వ్యాపారాలు చూసాం, మనుషులు చూసాం అని మనకి పనికొచ్చేవి చెబుతారు. ఎక్కడో పాపాత్ముల్ని పక్కన పెడితే సాధారణంగా పెద్దలు ఎప్పుడూ కూడా మనలాంటి వాళ్ళం బాగుపడాలని మంచి మాటలు చెబుతారు. వింటే బాగుపడతాం, లేకపోతే పోతాం. ఏముంది, అంతే కదా. దానివల్ల ఎప్పుడు పెద్దల మాట వినాలి. ఈ మూర్ఖుడు కదా వీడు వెండో. ఈ ముసలి వాళ్ళని సభలోకి తీసుకొచ్చి మనం చేజేతారా లేనిపోని ఇబ్బందులు పొందుతున్నాం. పాండవులు సమయభంగం చేశారు అంటే అజ్ఞాతవాసం ముగియకుండానే మనకు కనబడ్డారు. కాబట్టి వాళ్ళు అరణ్యవాసం చేయాలి, అజ్ఞాతవాసం చేయాలి. అలా పలక్కుండా ఈ భీష్ముడు ఎంతసేపు వాళ్ళకి రాజ్యం ఇమ్మంటాడు. ఎంత పక్షపాతం అనగానే భీష్ముడు చర్రును లేచి, మళ్ళీ ఇదే పాట పాడతావా, పాడిందే పాటరా పాచిపడదాసరి అన్నట్టుగా. ఏమిట్రా ఈ వాగుడు నువ్వు, నేనేం చెప్పాను, ఆనాడే వాళ్ళకి అజ్ఞాతవాసం పూర్తయిందని చెప్పాను. అయినప్పటికీ కూడా వినిపించుకోకుండా ఇలాగే మాడతావు. దుర్యోధన, చెడిపోతావు ఈ మూర్ఖుడి మాట విని. నిన్నగాక మొన్న ఈ దౌర్భాగ్యుడు ఒక్క అర్జునుడితో యుద్ధం చేయలేక ఉత్తర గోగ్రహణంలో చావు దెబ్బలు తిని పారిపోయాడు. అయినా నీకు సిగ్గులేదు, వాడిని నమ్ముకుంటావు. అంత పూర్వమే చిత్రసేనుడిని గంధర్వుడు నిన్ను చావుగొట్టినప్పుడు అప్పుడు పారిపోయాడు. అప్పుడు నిన్ను విడిపించింది చివరికి ఆ అర్జునాదులే. ఇవి గ్రహించు అనగానే ధృతరాష్ట్రుడి భీష్ముడికి నమస్కరించి, మీరు పెద్దలు లేచి నిలబడి మాట్లాడడం ధర్మం కాదు, కూర్చోండి అని నమస్కరించి కర్ణుడికేసి మాటల్ని బట్టి ఎవరెక్కడున్నారో కనిపెడతాడంటే కళ్ళు లేవు గాని చెవులు బాగా ఉన్నాయి వీడికి. అందుకని పాము చెవులు బాబోయ్ కర్ణ ఆయన కర్ణునికేసి తిరిగి, మహానుభావుడు, మా అందరికీ కూడా పితామహుడు ఆయన లేకపోతే మా వంశమే లేదు. అటువంటి పుణ్యాత్ముడిని నోటుకొచ్చినట్లు మాట్లాడడం ధర్మం కాదు. పెద్దలు చెప్పినప్పుడు మనకి ఇష్టం లేకపోయినా నోరు మాత్రం పారేసుకోకూడదు. నేను ఆయన చెప్పినట్టే వింటాను అని పురోహితుడికేసి తిరిగి, అయ్యా మీకు నమస్కరిస్తున్నాం. ఈ సభలో పెద్దలు చాలా మంది ఉన్నారు, మీకు తెలుసు కదా, భీష్ముడు ద్రోణుడు లాంటి వాళ్ళు ఉత్తములు. వీళ్లతో చర్చించి ఆఖరణ మేమంతా కలిసి ఓ చట్టం చేస్తాం, ఒక నిర్ణయం తీసుకుంటాం. ఆ నిర్ణయాన్ని చాలా తొందరలోనే ఎవరో ఒకరి ద్వారా ఆ ద్రుపదరాజు గారికి నేను అందజేస్తాను. ప్రస్తుతం మీరు మా కానుకలు పుచ్చుకుని వెళ్ళండి అని వినయంగా పంపించాడు. ఆ తర్వాత రాత్రంతా ఆలోచించి సంజయుడిని పిలిచి, సంజయ, నా కుమారుడు నా మాట వినడు. కర్ణుడు చూస్తే రెచ్చిపోతున్నాడు. తాతగారులు పెద్దల యొక్క మాట వరసకు కూడా ఈ మూర్ఖులు వెండల్లా. మా పెద్ద తండ్రి భీష్ముడు వాళ్ళకి చేదైపోయాడు. నాకా కొడుకును అదుపులో పెట్టే శక్తి లేదు. ప్రస్తుతం నువ్వు వెళ్ళి సంధులు గిందులు పక్కన పెట్టు, పాండవుల్ని నీ చాకచక్యంతో చల్లార్చు. ధర్మరాజు దగ్గరికి వెళ్ళి నేను చెప్పానని చెప్పి, ధర్మరాజా నువ్వు మాత్రం ఏ పరిస్థితుల్లో యుద్ధం చేయొద్దు, అవసరమైతే భిక్షాన్నంతో బతుకు అని నేను చెప్పానని చెప్పన్నట్ట. సంజయుడు ఎగాదిగా చూసి, ఇలాగే చెప్పమంటారా అన్నాడు. ఇలాగే చెప్పన్నాడు ఆయన. వెంటనే సంజయుడు రథం తోలుకుని, మహానుభావుడు సంజయుడు, ధర్మాత్ముడు తెలుసునా మీకు, ఆయన చెక్క రథం తోలుకుంటూ బయలుదేరాడు. బయలుదేరి ధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. ధర్మరాజు గారు సభలో ఉన్నాడు. ఆ సమయంలో ఓ పక్కన కృష్ణుడు, మరో పక్కన అర్జునుడు, ఇంకా హేమాహేమీలంతా ఉన్నారు. ఉండగా ధర్మజునికి వినయంగా నమస్కరించి, మహాత్మా, నేను నీతో ఏకాంతంగా కొన్ని మాటలు మాట్లాడాలనుకుంటున్నానంటే నాకు ఏకాంతం కిందే లెక్క. ఎందుకో తెలుసా, ఈ కృష్ణుడు లేనిదే నేను ఎప్పుడూ ఏ పని చేయను. ఆయన నావాడు. ఇప్పుడు ఆయన తప్ప ఇంకెక్కడ ఎవరున్నారు? ఆ ద్రుపదుడు మా మామగారు, మా శ్రేయోభిలాషి, ఈ విరాటరాజు కావలసిన వాడు, వీళ్ళు తమ్ముళ్ళు, ఈ సాత్యకి ఇంక నాకు ప్రధాన శిష్యుడు, వీళ్ళంతా నా వాళ్లే. కాబట్టి వీళ్ళు ఉన్నా నేనొక్కడే ఉన్నా ఒకటే. వీళ్ళందరూ వింటూ ఉండగానే మా పెదనాన్న ఏం చెప్పాడో మొహమాటం లేకుండా చెప్పన్నట్ట. మీ పెదనాన్నగారు యుద్ధం వల్ల చాలా నష్టాలు వస్తాయని చెప్పారు.
ఒకవేళ యుద్ధం తప్పనిసరైనా నిన్ను మాత్రం యుద్ధం చేయొద్దన్నారు. పాలీక కౌరవులు దుశ్శీలత చెడదలచిరేని. ఎంత గొప్ప మాట అండి. ధృతరాష్ట్రుడు పంపిన సందేశం సంజయుడు ధర్మరాజుతో చెబుతున్నాడు ఎంతమంది వింటూ ఉండగా. పాలీక కౌరవులు దుశ్శీలత చెడదలచిరేని చెప్పెద రుధిరాభీల అన్నంబు కంటెను, రుధిరాభీల అన్నంబున కంటెను మేలగు భిక్షాన్నమైన మీ నడవడికిన్. కౌరవులు దుర్మార్గులు, దుశ్శీలురు, మీ వాటా మీకెవరు? పాలు అంటే వాటా, మీ వాటా మీకెవరు? వాళ్ళు చెడిపోతే చెడిపోతారు, వాళ్ళ పాపం వల్ల వాడు ఎప్పుడో పోతారులే. అయినా నేను చెబుతున్నది విను. నువ్వు యుద్ధం చేసి మీ తమ్ముళ్లను చంపి ఆ రక్తపన్నం నువ్వు తినకూడదు. మీ ప్రవర్తన మంచిది, మీరు ధర్మాత్ములు. మీ ధర్మ ప్రవర్తన వల్ల మీరేం చేయాలి? మేలగు భిక్షాన్నమైన, మీకు మాత్రం భిక్షాన్నమే మంచిది. కాబట్టి మీరు హాయిగా ఏకచక్రపురంలో పాత అలవాటు ఉంటుందిగా, అలాగే జోలి పుచ్చుకుని భిక్షాందేహి అని ఇతరుల దగ్గరికి వెళ్ళి అలా భిక్షాన్నంతో బతకండి. ఇది మీ పెద్దనాన్న సందేశం. ఏమండి ఇలా చెబితే అసలు అవతలవాడు ఏమైపోతాడో ఒకసారి ఆలోచించండి. పోనీ ఇందులో మనం ఏమన్నా కల్పించి చెబుతున్నది ఉందా? ఈ పద్యం మహాభారతంలో ఉంది, దీనికి సంస్కృత శ్లోకం ఉంది. మీకు రుధిరాభేలాన్నంబున కంటెను అంటే నెత్తురు కూడి తినడం కంటే మేలగు భిక్షాన్నమైన మీ నడవడికి, మీ ప్రవర్తనకి మాత్రం భిక్షాన్నమే మంచిది. ఇది మీ పెద్దనాన్నగారి సందేశం అనగానే ధర్మరాజు గారు కృష్ణుడికే చూశాట. ఆయనే సమాధానం చెప్పకుండా వెంటనే కృష్ణుడు లేచి, నాయన చాలా గొప్ప అద్భుతమైనటువంటి సంధికి సంబంధించిన వార్త నువ్వు తెచ్చావు. ఇప్పుడే తెలుస్తోంది దీన్ని బట్టి సభాసదులందరికీ మా మామగారు, మా మేనమామ ధృతరాష్ట్రుడి యొక్క బుద్ధి. అక్కడ ఒక చెట్టు ఉంది, ఇక్కడ ఒక చెట్టు ఉంది. అక్కడ సుయోధనుడనే చెట్టు ఉంది, ఇక్కడ ధర్మరాజు అనే ఓ చెట్టు ఉంది. అది చెట్టే, ఇది చెట్టే. కాకపోతే ఆ చెట్టుకి ఈ చెట్టుకి తేడా తెలుసా? సుయోధనో మన్యుమయ మహాద్రుమ, సుయోధనో మన్యుమయో మహాద్రుమ, స్కంధ కర్ణ శకునిస్తస్య శాఖాః, దుశ్శాసనః పుష్పఫలే సమృద్ధే మూలం రాజా ధృతరాష్ట్రః అమనీషీ. దుర్యోధనుడు క్రోధమయమైన చెట్టు, నిత్యం కోపంతో పాపాలు చేసే ఒక దౌర్భాగ్య చెట్టు, కోపిష్టి చెట్టు దుర్యోధనుడు. దుర్యోధనుడు అనేవాడు ఒక చెట్టుట, ఆ చెట్టుకి క్రోధమే మూలం. మరి చెట్టుకి బోధి ఉండాలి కదా, చుట్టూత ఒక స్కంధం ఉండాలి. చెట్టు ఎక్కాలంటే చెట్టు చుట్టూత పెద్ద కైవారం ఉంటుంది, దాన్ని చెట్టు బోధి అంటాం. ఆ బోధి దుర్యోధనుడనే కోపిష్టి చెట్టుకి పాపిష్టివాడైన కర్ణుడే బోధే స్కంధం. ఇంకా కొమ్మలో శకుని వాడి కొడుకులు, ఆ శకుని యొక్క బుద్ధులు పాచికలు, ఇవన్నీ దాని శాఖలు అన్నమాట, కొమ్మలు. ఇంకా దానికి పువ్వులు పళ్ళు ఎవరు? దుశ్శాసనుడు వాడి కొడుకులు. వీడు దానికి పువ్వులు పళ్ళు సమృద్ధిగా ఉన్నటువంటి వాళ్ళు. ఇంకా దీనికి మూలం వేరు, ఈ చెట్టుకు వేరు ఉండాలి. ఆ వేరు మూర్ఖుడైన ధృతరాష్ట్రుడు, అమనీషి ధృతరాష్ట్ర, తెలివితేటలు లేని ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు దానికి మూలం. ఆ మూలంతో కోపిష్టివాడైన దుర్యోధనుడైన ఓ చెట్టు పెరిగింది. ఆ చెట్టు చుట్టూ ఉండే బోధి కర్ణుడు, కొమ్మలు శకుని. ఇంకా దానికి పువ్వులు పళ్ళు సమృద్ధి ఎవరు అంటే దుశ్శాసనాదులు. ఇంకా మావేపు కూడా ఒక అద్భుతమైన చెట్టు ఉన్నది, అది ధర్మమయమైన చెట్టు. యుధిష్ఠిరో ధర్మమయో మహాద్రుమ, స్కంధ అర్జున భీమసేనోస్య శాఖాః, మాద్రీపుత్రౌ పుష్పఫలే సమృద్ధే, మూలం త్వకం బ్రహ్మ చ బ్రాహ్మణాశ్చ. ఈ ధర్మరాజు గారు ఒక ధర్మమయమైన చెట్టు. ఇది ధర్మమయమైన చెట్టు ధర్మరాజు. ఈ ధర్మరాజు అనే చెట్టుకి బోధి అర్జునుడు, అక్కడ కర్ణుడు, ఇక్కడ అర్జునుడు బోధే. అక్కడ కొమ్మలెవరు? శకుని వాడి కొడుకులు. ఇక్కడ భీమసేనుడు దీనికి శాఖ, ఆయన సంతానం, ఆయన యొక్క మిత్రులును. ఇంకా దీనికి పువ్వులు పళ్ళు మాద్రీపుత్రులు అంటే నకుల సహదేవులు. అక్కడెవరో దుశ్శాసనుడును వాడి సంతానం, ఆ తమ్ముళ్ళు, వాళ్ళు దానికి పువ్వులు పళ్ళు. దీనికి పువ్వులు పళ్ళు మహాత్ములైన కవలలు. ఇంకా దానికి వేరు ఎవరని చెప్పాడు ఇందాక? దుర్యోధనుడు అనే చెట్టుకు వేరు దుర్యోధనుడికి ధృతరాష్ట్రుడు పాపాత్ముడు. కానీ ఇక్కడ అలా కాదు, దీనికి మూలం ఒక్కడు కాదు, నేను, బ్రహ్మదేవుడు, బ్రాహ్మణులు, మేమంతా దీనికి వేళ్ళు.
సాక్షాత్తు కృష్ణుట్ట, వేద పండితులుట, సాక్షాత్తు బ్రహ్మదేవుట. అంటే ఎంత పవిత్రం ఈ చెట్టు. ఒకసారి ఇంతకంటికి ఎవడు చెప్పగలండి స్పష్టంగా? భగవంతుడు నేనే దానికి మూలం ఆ చెట్టుకి, నేను లేకపోతే ఆ చెట్టు లేదన్నాడు. అక్కడ దుర్యోధనుడికి ఏమని చెప్పాడు? ధృతరాష్ట్రుడు లేకపోతే నీ చెట్టు లేదు, వాడొక్కడే నీకు దిక్కు. కానీ ఇక్కడ అలా కదరా పిచ్చాడని చెప్పాడు. సంజయ ఇప్పుడు ధర్మరాజు గారి మాటలు విను అనగానే ధర్మరాజు లేచి, పెదనాన్నంటే మాకు ఎప్పుడూ గౌరవమే, తండ్రి పోయాక మమ్మల్ని పెంచి పెద్ద చేశాడని మేము ఆయనకు నమస్కరించామని చెప్పు. అంత మాత్రం చేత మేము చేవ చచ్చి మాత్రం లేము. సంధే కోరతాం, యుద్ధం జరగకూడదు, యుద్ధం అంటూ జరిగితే అటు ఇటు నష్టమే. అయినా మాకుంకుడు మిండిదే ఒక్క కొండు మీరనుచు. ఓ చోట ఇంట్లో పెద్ద కుడుము వేశారట. కుడుములని వంట తెలుసు కదా మీకు, ఆవిరి కుడుములని వేస్తారు, ఇప్పటికి కూడా వేస్తారు. ఇప్పటి మాటలో చెప్పాలంటే పోనీ కుడుము అంటే కనీసం ఇడ్లీ అనుకోండి. పూర్వం ఏం చేసేవారంటే ఒక గిన్నెకి పైన గుడ్డ కట్టి దాని మీద పిండితోటి ఓ దెబ్బ రొట్టెలే వేసేవారు. ఆవిరి మీద ఉడుకుతుంది, దానికి మాత్రమే కుడుమని పేరు అన్నమాట. మినప్పిండిలో బియ్యపు రవ్వ కలిపి ఒక కుడు వేసేవారు, ఆవిడి కుడుము. అంత ఆవిరి కుడు వేసాక కుడుమంతా మేము తింటాం. అందులో గుడ్డకింత ముక్కలు ఉంటాయి కదా, దానికి వక్క అని పేరు అనమాట. వక్క అంటే ముక్క. కుడుం మేము తీసుకుంటాం, గుడ్డ కంటుకున్నటువంటి ఆ పెసరు ఉంటుందే ఆ ముక్కలు మీరు తినండి అని మా పెదనాన్న ఇప్పుడు సందేశం పంపాడు మాకు. వాడేమో కుడుం తింటట, మేమేమో నాక్కోవాలా కింద, ఆ గుడ్డ నాక్కోవాలా, ముక్క మాక, చెక్క మీక. ఆహాహా, ఎంత చక్కగా పలికేవు నాయన. అది కుదరదని చెప్పు. కాకపోతే మేము దురాశాపురులం కాదు. మొత్తం మా రాజ్యం ఇంత పూర్వం యుద్ధంలో జోదంలో ఓడిపోయిన మా రాజ్యం అంతా ఇస్తే ధర్మం, అంతా ఇవ్వకపోయినా మేము 5 ఉండడానికి 5 ఊళ్ళు ఇమ్మంచాలు. కుశస్థలం, వృకస్థలం, వాసంతి, వారణావతం, దాంతో కలిపి ఇంద్రప్రస్థమో ఇంకోటో వాడిష్టం అని చెప్పాడు. ఇంకొకటి 5 ఇస్తే చాలు మాకు, ఈ 5 మేము బతుకుతాం.